మధ్యకాలంలో వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడి, కాపులు మా వాళ్ళు అంటూ వాళ్ళు చేస్తున్న హడావుడి, కాపు రక్షకులుగా మేము అంటూ వాళ్ళు చేస్తున్న హడావుడిని అసలు ఎలా చూడాలంటే? ముందుగా అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ కాపులు మా వాళ్ళు, కాపులకు మేమే రక్షణ అంటున్నారు కదా, తప్పులేదు. వాళ్ళు కాపుల మీద ప్రేమ ఉందేమో, ఆ ప్రేమని నిజంగా చూపించాలా, మాటలో చెప్పడం కాదు, నిజంగా చేతలో చూపించాలా. ఇప్పుడు కాపుల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు కులస్తుడిని లేదా అంబటి రాంబాబును పేరున నేను ప్రకటించమని, అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అప్పుడు బయటపడింది, వాళ్ళ పార్టీ చిత్తశుద్ధి అప్పుడు బయటపడింది. అది ప్రేమ అంటే. మాటలు చెప్పడంలో కాపుల్ని రెచ్చగొట్టి, కాపులను కుల విద్వేషాలు రెచ్చగొట్టి కాపులను ఆడుకోవడంలో కాదు మీ ప్రేమ. కళ్ళకు కనపడుతుంది. మీ ప్రేమ ఏంటంటే కాపుల కులంలో చీలిక దేవాల, కాపులకే ఇది పెట్టాలనే ఆలోచన మీ వైసీపీ పార్టీలో ఉంది. కేవలం అదే. నీకంత అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు కాపు కులం మీద అంత ప్రేమ ఉంటే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి కాపు కులస్తుడు అని చెప్తే అందరూ సంతోషపడతారు. లేదు, అంబటి రాంబాబు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి. ఆయన ఎటు స్పీడ్గా ఉన్నాడు ఇప్పుడు రాష్ట్రంలో. మీ తర్వాత ఆయన అనే భావంలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. కాపు కులంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంబటి రాంబాబే అనే భావన తీసుకొస్తున్నారు. ఆయన ప్రకటించండి. పాపం ఎటు మన గుంటూరులో వాడే కాబట్టి మేము కూడా సంతోషపడతాం. అది మీ ప్రేమ చూపించాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. ఇప్పుడు అసలు కనపడకుండా పోయిన వ్యక్తి, బతికున్నాడో చనిపోయాడో తెలియని వ్యక్తి, అతను ఒక దాదాపు 22 కేసుల్లో నిందితుడైనటువంటి వ్యక్తిని చిన్నపిల్లాడు, అమాయకుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించడం ఎలా చూడాలి మరి? ఏమండి, ఆయనకి పాపం ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలాంటిది. ఏదో సామెతలాగా గురికించ కింద నలుపనే తెలియదు అన్నట్టు ఆయన ఇప్పుడు దొంగ అనే చందానం ఉన్నది. ఒకటికి ఏళ్ళు పెట్టి చూసి 4 ఏళ్ళు ఎడ తిరుగుంటేనే అదే పరిస్థితి ఆయనకి అర్థం కావట్లా. ఎందుకంటారేమో తప్పు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి చిన్నపిల్లలతో సమానం. ఎందుకంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక చిన్నపిల్లవాడే, అవినాష్ రెడ్డి గారు కూడా ఒక చిన్నపిల్లవాడు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ గారిని చేశారు కాబట్టి ఆయన తెలిసి తెలియక చేసిన తప్పులు అవి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపిన పరిస్థితి కదా, అవి కూడా తెలిసి తెలియక చేసిన తప్పులు. చిన్నపిల్లవాడు అతను కూడా, ఆయన కంటికి అవినాష్ రెడ్డి కూడా చిన్నపిల్లవాడేనండి. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్ల. కాకపోతే నాకు ఒక చిన్న బాధ ఏంటంటే ఈ చిన్నపిల్లల వల్ల అంతకన్నా పసిపిల్లలు, చిన్నపిల్లలు ఇంకా ఘోరంగా శిక్షింపబడి ఇబ్బంది పడి నష్టపోయిన వాళ్ళు ఈ పిల్లల కింద. ఆ పిల్లలకి వయసు ఎంత ఉంటుంది? 10-12 ఏళ్ళు. ఆయనకి మరి వాళ్ళైతే పెద్దవాళ్ళు కనపడతారేమో. ఇప్పుడు ఈ విజయవాడలో ఈ మిస్ అయిన కుర్రాడు వయసు 23 ఏళ్ళు. ఆ అబ్బాయి మీద ఉన్న కేసులు 25 కేసులు. ఆ అబ్బాయి 12 ఏళ్ల పాపని కూడా పోస్కో చట్టం కింద ఆ అమ్మాయిని ఇచ్చేసాడు. అలాగే ఒక కాపు సోదరుని మర్డర్ చేసి, అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి కనపడదు. అతని వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి కనపడదు. ఎందుకు? లాస్ట్ టైం తెనాల్లో వాళ్ళు రౌడీ షెటర్లో అరాచక మొక్కలు గంజాయి తాగి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ భయానక వాతావరణాన్ని సృష్టించే వాళ్ళని పోలీసులు వాళ్ళ చట్టపరంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు శిక్షిస్తే దానికి కూడా పరామర్శకు వెళ్ళాడు ఆయన. మరి అక్కడ ఎంత జ్ఞానం ఉందో, మిడిమిడి జ్ఞానం నాకు అర్థం కావట్లా. ఇప్పుడు సరే మీ లెక్కే వద్దాం, తప్పు చేసిన చిన్నపిల్లడు పొరపాటు చేశారు. లాస్ట్ టైం మీ గవర్నమెంట్లో గౌడాస్ పిల్లోడు అమర్నాథ్ బాబు, ఆ బాబు ఏంటయ్యా మా అక్కని నడిపిస్తానంటే నోట్లో గుట్టలు కుక్కి పెట్రోల్ పోసి చంపారు. మరి అప్పుడు ఆ బాబు గురించి కనపడలే మీకు? ఇప్పుడు అంటే మీకు ఏ కులం మీద ప్రేమ ఉందో మాకు అయితే అర్థం కావట్లా. అంటే బీసీ కులం మీద ప్రేమ లేదా? ఆ రోజు బీసీలు కనపడలేదు మీకు? అంతకుముందు తర్వాత ఏది మీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారు, ఆ కులం కనపడలేదా? మీకు ఎవరు కనపడరు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులు చేసే తప్పిదాలని మీకు ఒప్పిదాలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కావాలని చిన్న పొరపాటు ఏదన్నా ఇదైతే గయ్యమని 6 నెలలకు ఒకసారి కుంభకారు నెల బయటికి రావటం, ఏదో ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడం, రాష్ట్రంలో అల్లకొల్లాలు చేయాలా, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించాలనే ఆలోచనతో ఇతను చేసే కుట్రలు కేవలం కులాలను అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వీళ్ళు ఉన్నారు. కానీ కాపు సోదరులు తెలివైన వాళ్ళు, ఇతని ట్రాప్లో ఎవరు పడరు. వాళ్ళకి గొడవలు పెట్టాలని చూస్తున్నారు ప్రజలు. కాపు నాయకులు, కాపు సోదరులందరూ గమనిస్తున్నారు. ఆయన ట్రాప్లో పడే పరిస్థితి ఎవరికీ లేదు. నువ్వు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు,
నువ్వు ఏ రోజైతే నిజమైన కాపుల పట్ల ప్రేమ ఉందో కాపు అభ్యర్థిని కాపు నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన రోజు ఆ రోజు నిన్ను నమ్ముతారు కాపులు, అంతే. ఇవన్నీ ఒకెత్తు అయితే గనక నేరస్తుడికి కులం ఏంటి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ని కాపు ద్రోహి అంటూ వైసీపీ నాయకులు మాట్లాడటం ఎలా చూడాలంటారు మరి? అదేనండి చెప్తున్నా కదా, వైసీపీలో ఉన్న అరాచక శక్తులే వాస్తవానికి ఆయన చెప్పిన మాట అక్షర సత్యం. తప్పు చేసినోడికి నా కులం ఏంటి మీ కులం ఏంటండి? తప్పు చేసినోడు తప్పే. నా కులంలో వాడు తప్పు చేస్తే వాడి వల్ల నా కులపోడు నష్టపోతే నా తప్పు కాదు అది. అలాగే అతని వల్ల ఆ కులపోలే నష్టపోయారు. అతనే కులమనే కదా, అక్కడ కులం ఏంటి? వేరే వాళ్ళు కూడా నష్టపోతారండి. చెడు చేసినోడిని చెడుగానే మాట్లాడాలా, మంచి చేసినోడిని మంచిగానే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మంచిగానే మాట్లాడారు, ఉన్నట్టే మాట్లాడారు. ఒక కులాన్ని వెనకేసుకొచ్చో ఒక గోత్రాన్ని వెనకేసుకొచ్చుకొచ్చో మాట్లాడట్లా. మీకు కులాలు కావాలా, మీ పార్టీకి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అవి కావాలా. ఎందుకంటే వాటిలో నుంచి ఏదో ఒక అలజడి సృష్టించాలా, వాళ్ళలో నుంచి ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద బురద చల్లి ఏదో ఒక కులాన్ని మీరు సెంటర్ పాయింట్ చేసి నాశనం వాళ్ళని చేయాలా. కేవలం మీరు స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని బలిపశువులు చేయడానికి మీరు వాడుకునే ఎత్తుగడ ఇది. వారైతే మీ ట్రాప్లో పడటానికి వాళ్ళు లేరు. పూర్తిగా కూటమి పక్షాన ఉన్నారు. ప్రజలందరూ విఘ్నత గల్లోళ్ళు, తెలివి గల్లోళ్ళు. అంటే ఇప్పుడు కూటమి తరపున కనుక ఈ ప్రభుత్వం కనుక ఆ కుర్రాడికి న్యాయం చేయకపోతే కాపు ఉద్యమం ఎలా ఉంటుందో మీరు చూస్తారు అంటే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు కదా మరి వైసీపీ నాయకులు. చెప్తున్నారు కదండి, వైసీపీ నాయకులే, కాపు నాయకులు కాదు. వైసీపీ పార్టీలో ఉన్న నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు వారు మాట్లాడటమే కానీ నిజమైన కాపు కులస్తులు ఎవరు కూడా తప్పుని తప్పుగానే భావిస్తారు. సరే మీ రకంగా కాపు ఉద్యమం అంటున్నారు, నష్టపోయింది ఎవరండి? అతని వల్ల నష్టపోయింది ఎవరు? కాపు కులస్తులేగా. ఇప్పుడు సీఏ గారు కూడా ఇదేగా. ఇంతమంది నష్టపోతున్నప్పుడు వాళ్ళకి లేదు న్యాయం, మీ ఇతనికే న్యాయం. అంటే కాపుల్లో ఒక్కొక్కరికి ఒక రకమైన, అంటే వైసీపీలో ఉన్న కాపులు ఒక రకంగాను, కూటమిలో ఉన్న కాపులు ఒక రకంగాను మీరు న్యాయం చేస్తారండి. కులం అంటే ఒకటి కాదా? కులం అన్న గోత్రం అంటే ఒకటేగా. చేస్తే అందరికి ఒకటే సమానం ఉండాలి కదా, లేదా మెదలకుండా ఉండాలి. ఏంటంటే వీళ్ళకి ఎక్కడ విషయం ఏమీ లేక ఏదో ఒక రకంగా ఒక ఆంధ్రప్రదేశ్ అంతా ఒక శాంతి భద్రత, శాంతికి మారుపేరుగా ఉంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. వీళ్ళు కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అలజడి సృష్టించి, ఏదో ఒక భయానక వాతావరణం సృష్టించి, ఏదో ఒక చేయాలని వీళ్ళు ఏదో కుట్రలు పన్నుతున్నారు. కేవలం వీళ్ళు కుట్రలు పన్నాలంటే ఇక్కడ ఉన్నది సిబిఎన్ కూటమి ప్రభుత్వం. మీ కుట్రల కుతంత్రాలకి ఇక్కడ ఎక్కడా కూడా ఈ సమంత తావు కూడా ఇవ్వరు. ఈ ప్రభుత్వం సిబిఎన్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వరు. ప్రజల పార్టీ నాయకులని ఇబ్బంది కంటే వస్తే ఇది కాదు. ప్రజలకి ఇబ్బంది అంటే ఒక్క సెకండ్లో కూడా ఆగకుండా ఇది ముందుంటాడు ఆయన సిబిఎన్ గారు. శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపూర్ణంగా ఉండాలనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. అదొక్కటి గ్రహించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.